మనం సైబర్ క్రైమ్స్ని ముఖ్యంగా 2 విభాగాలుగా విభజించుకోవటం. ఒకటి ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్, రెండోది నాన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్. ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్ అంటే డబ్బు కోసం ఎక్కడైతే మనీ ఇన్వాల్వ్ అవుతుందో, మనీ లాస్ అవుతుందో విక్టిమ్కి, అది మనం ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్గా చూస్తాం. అలాగే ఫైనాన్స్కి సంబంధం లేకుండా హెరాస్మెంట్, సోషల్ మీడియా హెరాస్మెంట్, వీటిని మనం నాన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్గా పరిగణిస్తాం. రెండిటికి రిపోర్ట్ చేయడానికి మనకి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఆప్షన్ ఉంది. ఫైనాన్షియల్కి దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ పెట్టాలి. సోషల్ మీడియా హెరాస్మెంట్ అయితే కనుక దానికి సంబంధించినవి, వాళ్ళు చాట్ చేసినవి, కొంచెం అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడిన స్క్రీన్ షాట్స్, అవి ఎవిడెన్షియరీ ప్రూఫ్గా అప్లోడ్ చేయాలి. కాబట్టి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మనకి హైదరాబాద్ సిటీలో వచ్చేసేసి 1 lakh అండ్ అబోవ్ క్రైమ్స్కి అయితే డైరెక్ట్గా మా దగ్గర రావచ్చు. అలాగే 1 lakh అండ్ బిలో క్రైమ్స్ ఏవైతే ఉంటాయో అవైతే కనుక డైరెక్ట్ పోలీస్ స్టేషన్స్లోనే రిపోర్ట్ చేయొచ్చు.